ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం దాదాపు 67,000 ఎకరాలు వక్ఫ్ భూములు పెద్దలు, పూర్వీకులు, నవాబులు, పెద్ద మనసు ఉండే ఈ యొక్క రిలీజియస్ లీడర్స్ ఈ సమాజం కోసం వఫ్ చేయడం జరిగింది. వఫ్ అంటే భగవంతుని పేరు మీద ఇవ్వడం. వఫ్ అనగానే ఓనర్ వచ్చి దేవుడు. అయితే ఈ వఫ్ బోర్డు ఏర్పాటు అయినప్పుడు 1961కి ముందు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక్కొక్క ముతవల్లి అంటే పీఠాధిపతి అనుకున్నాం, మాట వరుసకి పీఠాధిపతి ఉండేవారు. వాళ్ళు దీన్ని బాగోగులు చూసుకునేవాళ్ళు. ఆ ఇన్స్టిట్యూషన్కి చేయాల్సిన సర్వీసెస్ అంటే అక్కడ ఉండాల్సిన ఎంప్లాయీస్కి పెట్టుకోవడం. ఇమాంకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, అంటే జీతం కాదు, గౌరవ వేతనం. ఓకే, అటువంటి అన్ని ఆ ఇన్స్టిట్యూషన్కి మాన్యాలు ఇచ్చి, స్థలాలు ఇచ్చి, ఆ స్థలం నుంచి ఆదాయం సమకూర్చి ఆ ఇన్స్టిట్యూషన్ని సస్టైన్ అయ్యేటట్టుగా అందరూ ప్రతిరోజు చందాలేసి అక్కడ ఉండే ఇమాంకి జీతం లేకుండా చేయడం, దేవుని పని చేసే ఇమాంకి, మౌజన్కి గౌరవంగా వాళ్ళకి రావాల్సిన వాళ్ళ జీవనం సాగడానికి గౌరవంగా కావాల్సిన వనరుల్ని పెద్దలందరూ ఏర్పాటు చేసిపోయారు. అయితే కాలక్రమేణా ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, మా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉండే ఏదైతే ఖాళీగా ఉన్నాయో, లిటికేషన్ లేకుండా లీగల్ బ్యాటిల్స్లో లేనటువంటి స్థలాల్ని ముందుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాపాడుకున్న స్థలాన్ని అభివృద్ధి చేసి అక్కడి నుంచి వచ్చిన ఆదాయం తీసుకొని పేద ముస్లిం సమాజంలో పేద ముస్లిం బిడ్డల కోసం, పేద ముస్లింల యొక్క వాళ్ళ జీవన శైలి మార్పు రావడం కోసం ఈ యొక్క